ట్రక్ బాయ్ నాని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈయన నా క్లాస్మేట్ మేరా దోస్ నీకోసం మెరైన్ అవుతా సొరైన అవుతా. మన ఎంఎన్వి బండి అయితే ఫస్ట్ బండి 3015 XP బండికి అయితే సెంటర్ జాయింట్ అయితే కంప్లైంట్ ఫస్ట్ వచ్చింది. దానికైతే గేర్ బాక్స్ పోయింది. గేర్ బాక్స్ పోయిందని చెప్పేసి ఓపెన్ చేస్తే క్లచ్ లోడింగ్ కూడా పోయింది. చూడండి బండికి మొత్తం ఇప్పేసి రోడ్ల మీద అయితే ఇలా డ్రైవర్ల పరిస్థితులు అప్పుడప్పుడు అలా అవుతుంటాయి. బండి తిరిగేటప్పుడు అయితే అంతా బాగానే ఉంటుంది, కానీ బండి ఏదైనా ఒక్కసారి షెడ్కి వచ్చే సిచ్యువేషన్ ఏదైనా బ్రేక్ డౌన్ అయిందంటే ఇంకా అంతే, ఇంకా ఓనర్లకి డ్రైవర్లకి అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. డ్రైవర్లు అయితే ఇలాంటి స్ట్రగుల్స్ అన్నీ ఫేస్ చేస్తుంటారు. మామూలుగా అయితే అన్నీ హ్యాపీగానే తీసుకుంటాము, ఎందుకంటే అన్నీ మన మంచికే కాదు. ఇక్కడ బండి అయితే మన ఎంఎన్వి అయితే కొంచెం ట్రబుల్ వేయడం వల్ల చూడండి రోడ్లపై ఆగిపోవాల్సి వచ్చింది. పైన అయితే వర్షం ఇప్పుడే స్టార్ట్ అయింది, చిన్న చినుకులు. సో ఫ్రెండ్స్, మన సాయి అయితే ఇప్పుడు రోడ్లు అయితే దుత్తున్నారు. మన సాయి వాళ్ళ ఫ్రెండ్ మన కార్తీక్ ఇంతసేపు దుద్ది అలసిపోయినాడు, నల్లగా అయిపోయినాడు, చేతులు మాత్రం తెల్లగా అయిపోయినాయి. మన జగదీష్ అన్న అయితే లైట్ వేస్తున్నాడు, లైటింగ్ మాస్టర్. మనోడు ఎవరికో మెసేజ్ చేస్తున్నాడు, వాళ్ళ పనులకు చెప్పాల్సిందే ఖచ్చితంగా. ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాం. చూడండి అక్కడైతే మన ఎంఎన్వి అయితే అక్కడ ఆగిపోయింది. క్లచ్ లోడింగ్ గేర్ బాక్స్ అన్నీ ఇప్పుకొని వెళ్ళినారు సెంటర్ జాయింట్తో సహా. ఇక్కడైతే మన టార్జన్. ఈయన పేరు మన సాయన్న. ఈయన నా క్లాస్మేట్ మేరా దోస్ నీకోసం మెరైన్ అవుతా సొరైన అవుతా. ఈయన మన అన్న జగదీష్ అన్న, కటింగ్ మాస్టర్. తెలుస్తుంది కదా, వచ్చిరాంది ఏదో చేస్తున్నాడు. ఆ బాధలు చెప్తే ఏడుపు వస్తుంది నా. ఆడైతే నా బండి బ్రేక్ డౌన్ అయింది. మొత్తం క్లచ్ ప్లేట్ లోడింగ్ గేర్ బాక్స్ మొత్తం తిరిగి వారదెంగినారు. 3 రోజుల నుండి ఈడే ఉండ. ఈరోజేమో మా వాళ్ళు కనికరించి నా మీద దయ చూపించి ఇద్దో మా ఓనరు, మా సబ్స్క్రైబరు, నా ఫ్రెండు, ఇదో చూడండి నా ఫ్రెండు మంచోడు, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పన్నా. సబ్స్క్రైబ్ జగదీష్ అన్న సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పన్నా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పన్నా. మనమైతే ఇప్పుడు కొలకాల అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనము ఎక్కువ చేస్తున్నాము. మన షప్ వచ్చేసి ఫ్రెండ్ మన కార్తీక్ రాజు డేంజర్ స్మైలీ మన జగదీష్ అన్న అంతా ఏడే ఉన్నారు. మనోడైతే ఏం చేసినా ఏమైనా కానీ ఫోన్ మాత్రం వదిలేటట్లేడు. మన ఎంఎన్వి బండి అయితే ఫస్ట్ బండి 3015 XP బండికి అయితే సెంటర్ జాయింట్ అయితే కంప్లైంట్ ఫస్ట్ వచ్చింది. కానీ అలాగేమైందంటే చూసుకోకుండా అలాగే కొంచెం ముందుకెళ్ళి ఆపేసరికి అయితే మనకైతే గేర్ బాక్స్ పోయింది. గేర్ బాక్స్ పోయిందని చెప్పేసి ఓపెన్ చేస్తే క్లచ్ లోడింగ్ కూడా పోయింది. చూడండి బండికి మొత్తం ఇప్పేసి అయితే మనకి ఇది ప్లే వీల్ ఇది. దాని తర్వాత వచ్చేసి లోడింగ్ అక్కడ ఉంది, లోడింగ్ ప్లేటు క్లచ్ ప్లేటు. ఇదైతే మనకి సెంటర్ జాయింట్ కనెక్షన్ ఉన్న దగ్గర నుంచి మొత్తం పోయింది. చూడండి హౌసింగ్ రాడ్ క్రౌన్లో కూడా ఏదో ఆయిల్ లీకేజ్ ఉన్నట్టుంది, మొత్తం అయితే చూపించాలా. రోడ్ల మీద అయితే ఇలా డ్రైవర్ల పరిస్థితులు అప్పుడప్పుడు అలా అవుతుంటాయి. చూడండి మనకైతే బ్యారికేడ్స్ పక్కన 2 బోర్డులు పెట్టాము. పోలీసు వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పెడుతున్నారు 2 రోజుల నుంచి. బండి ఆగిపోయి మన ఇబ్బందుల్లో ఉంటే మన పోలీసు వాళ్ళు అయితే కొంచెం వాళ్ళు కూడా సేఫ్టీ గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే ఇలా రోడ్ల మీద ఉంటే డౌన్ ఉంది కదా కొంచెము పైన ఫ్లైఓవర్ నుంచి దిగేటప్పుడు, దాన్ని బట్టి అయితే దానికి కొంచెం రిఫ్లెక్టర్లు ఉండేట్టు పెట్టింటే బాగుండేది. వాటికి 2టికి రిఫ్లెక్టర్లు లేవు. మనలో అయితే డౌన్ కాబట్టి కొంచెం స్పీడ్ ఎక్కువ వస్తుంది. ఏమంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్లో పెట్టాలన్నమాట. ఏదైనా నిద్రలో ఏదైనా వచ్చేసినా కానీ వాళ్ళు అక్కడ దానికి టచ్ అయిందనుకో, టచ్ అయిన వెంటనే ఏదో బండికి ఏదో టచ్ అయిందనేసి కొంచెం మేలుకుంటారు, ఇట్లా బండి మీదకి రాకుండా ఉంటారు. దానికోసం అయితే ఎప్పుడు కానీ బ్యారికేట్లు అనేది దూరంగానే పెట్టాలా. బండి తిరిగేటప్పుడు అయితే అంతా బాగానే ఉంటుంది, కానీ బండి ఏదైనా ఒక్కసారి షెడ్కి వచ్చే సిచ్యువేషన్ ఏదైనా బ్రేక్ డౌన్ అయిందంటే ఇంకా అంతే, ఇంకా ఓనర్లకి డ్రైవర్లకి అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. అయిపోయింది ఇంకా ఫినిషింగ్. తినడం అయితే కూర్చున్నాం అంతా. లైట్గా వర్షం అయితే పడుతుంది. మన సాయి, కార్తీక్, రాము అన్న షెఫ్, ఏనే వంట మాస్టర్, మన జగదీష్ అన్న మొత్తం కటింగ్ మాస్టర్, వీడైతే రీల్స్ మాస్టర్. వాడైతే చేయలంతా కోసుకుంటా అంటాడు. ఏం జరిగినా మన మంచిగా బ్రో. బండి ఇట్లా బ్రేక్ డౌన్ కాకుండా సాయన్న నా ప్రాణ స్నేహితుడు.
డ్రైవర్లు అయితే ఇలాంటి స్ట్రగుల్స్ అన్నీ ఫేస్ చేస్తుంటారు. మామూలుగా అయితే అన్నీ హ్యాపీగానే తీసుకుంటాము, ఎందుకంటే అన్నీ మన మంచికే కార్తీక్ చెప్పినట్టు. ఎందుకంటే అన్నీ పడతాము, ఎందుకంటే ఒక డ్రైవర్ అంటే ఆల్మోస్ట్ అన్నీ చూస్తాడు, కష్టాలు సుఖాలు. ఎక్కువ రోజులు అయిపోయిందనేసి మనమైతే మోటార్లను ఎక్కించుకొచ్చేసి బండి అయితే షిఫ్టింగ్ చేస్తున్నాము మన భారత్ బెంజ్లోకి. కిట్టు ఓల్డ్ బండి, న్యూ ఇప్పుడు ప్రజెంట్ చెక్కలే అయితే షిఫ్టింగ్ అయితే చేస్తాను. ఇప్పుడు ఒక బండి అయితే షిఫ్టింగ్ చేస్తున్నాము. షిఫ్టింగ్ చేస్తా అంటే మన కార్తీక్ అయితే వంట చేస్తాడు. చాలు రే నోడుతుడు. ఇది కూడా మన బండి, కే రిజిస్ట్రేషన్ బండి. మన కార్తీక్ వాళ్ళ దోస్తు ఫ్రెండ్ వచ్చేసి దర్శనం అనేసి వాళ్ళ బండి పురుషోత్తపురం అయితే వెళ్తుంది. మన బండిలో అయితే ఇక్కడ షిఫ్టింగ్ అయితే చేస్తున్నాం కదా, బండి ఆగిపోయింది అనేసి క్యాబేజ్ లోడింగ్ అయితే వేసుకొని వెళ్తుంది. ఫ్రంట్ అయితే క్యాప్సికమ్ ఉంటుంది. కన్నడిగా దోస్తి ఆర్సీబీ. చూడండి మన బండి దగ్గరికి అయితే వచ్చినారు పోలీసు వాళ్ళు. అక్కడ కసు వేసుకొని ఒక ట్రాక్టర్ వెళ్తుంటే ఆయన దగ్గరికి వెళ్తున్నాడు. మిర్రర్లు అయితే చూస్తుంది మీకు. అయితే జీప్ పెట్టేసి మా కార్తీక్తో అయితే మాట్లాడుతున్నారు. ఇది తర్వాత అయిపోయింది మాకు. చూడండి లోడింగ్ అయితే షిఫ్టింగ్ అయితే అయిపోయింది. దాళ్ళు కూడా వేసుకుంటున్నాము. మన అన్నోళ్ళు అయితే షిఫ్టింగ్ అయితే చేసినారు. పొద్దున్నే అయితే 10 గంటలకు అట్లా వచ్చినారు. ఇప్పుడైతే 2:30, 3 అయిపోతుంది. చూడండి షిఫ్టింగ్ అంతా అయిపోయింది. ఇంకైతే మనం అయితే అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళాలా. మన బండి అయితే ఇది ఇక్కడే ఉంటుంది. చూడండి మొత్తం ఖాళీ. ఆ బట్టలు అవుతుంది కార్తీక్. చూడండి మనమైతే ఇప్పుడైతే బండి దగ్గరికి వెళ్తున్నాము. మనమైతే లిఫ్ట్ తీసుకొని బండిలో అన్న అయితే రోడ్డు మీద అయితే వస్తా అంటే ఇంకా ఆపేసి అయితే మనమైతే బండి అయితే ఎక్కినాము. చూడండి ఓల్డ్ మోడల్ బండి. రోజుల తర్వాత అయితే ఇప్పుడైతే బండి కాడకి అయితే మెకానిక్లు అయితే వచ్చారు. ఈ బండిలో అయితే లిఫ్ట్ అడిగేసి వచ్చినాము. మన బండి అయితే అటు సైడ్ ఆన్ రోడ్ సర్వీస్ బండి అయితే వచ్చింది. చూడండి అక్కడైతే మనకి చూడండి గేర్ బాక్స్ అయితే ఎక్కిస్తున్నారు. వారం రోజుల తర్వాత ఇంట్లో ఆన్ రోడ్ సర్వీస్ అన్నాడు. అయితే పైకి అయితే లేపుతున్నాడు. లేపు లేపు. లేపు లేపు. సైలెన్సర్ తగులుతుందిరా, ఇంకా ఎట్లా జరుపుకో. లేపు. ఆన్ రోడ్ సర్వీస్ వాళ్ళది అయితే వెహికల్ ఇలా ఉంటుంది. ఇందులో ఏదైనా ఇంజన్లో గేర్ బాక్స్లో ఏదైనా ఆన్ రోడ్ సర్వీస్కి అయితే అన్ని స్పేర్ పార్ట్లన్నీ ఇందులో వేసుకొని అయితే వెళ్తారు. స్టెప్ని అయితే ఇక్కడ పెట్టినారు పైన. చూడండి గేర్ బాక్స్ అయితే గేర్ బాక్స్ ఆయిల్ అయితే పోస్తున్నారు. స్లోగా పోయిరా. గేర్ బాక్స్ అయితే మొత్తం అంతా అయిపోయింది. ఇంకైతే క్యాబిన్ అయితే దింపేసి స్టార్ట్ చేయాలి బండి. అదైతే మనకైతే ఫిక్స్ చేయాలా. గేర్లు చూడరా, గేర్లు అయిరా. పొగ వస్తుంది బా, అది చేస్తే పొగ వచ్చేస్తుంది.
అదే సెట్టింగ్ పెట్టే ఓకేపా సెట్టింగా బోల్ట్లో వేస్తే ఈ గార్డ్ ఆడ వస్తుందా ముందర ఒక గార్డ్ వేస్తే ఇట్లాంటిదే అయిపోయా నీ సొంత ఎత్తుకొని సైడ్ రైడ్ తగిలించుకుని పో. చూడండి అంతా అయిపోయింది. లాస్ట్లో అయితే గార్డ్ అయితే బిగించేస్తున్నారు. స్టార్ట్ చేయంగా బండి స్టార్టింగ్లో పెట్టి రేసింగ్లో పెడితే అవన్నీ ఆయిల్ సీల్ ఏమన్నా ఉంటే చూసుకొని నోటలు చేసి స్టార్ట్ చేయి లూజ్ అన్న అంటే ఏమన్నా ఉంటే ఆయిల్ సీల్ ఏమన్నా లూజ్ ఉంటే కూడా తెలుస్తుంది. అదేం లేదు అది ముందరకే వెనక్కి అది కొంచెం అదేం కాదు లేదు బాగానే ఉంది లేదు. లోపలికే అది కదా వారం రోజుల నుంచి ఇక్కడే సంసారం చేసినాడు మన కార్తీక్. ఈరోజు అయితే దీనికి విడుదల అవుతుంది ఇక్కడ నుంచి ఈ ప్లేసు. విడుదల బిడ్డకు విడుదల ఈరోజు. బండి అయిపోయినప్పుడు అయితే లోపల లెఫ్ట్ సైడ్ లోపల టైర్ అయితే మనకు పంచర్ అయిందని చెప్పాం కదా, దాన్ని అయితే అయిపోతున్నాం ఇక్కడే ముందర పార్కింగ్లోకి వచ్చేసి. ఎంత గొప్ప వస్తుంది ఇక్కడ తప్పదు ఇంకా. మనకైతే పంచర్ అయితే దొరకలేదు, నీళ్ళు పోసి స్నానాలు చేపిస్తుండారు ట్యూబ్కి. ఓకే తో ఇది తగిలి చలవే సరే తొయ్యి లోపలికి పైన లోపలికి పోయి ఇంకా అంతే తొయ్యి లోపలికి కింద లోపలికి దన్ను కాలుతో